హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో వీడియో అనేది ఈ మధ్య చాలా గ్యాప్ వచ్చిందండి. 4-5 డేస్ అనేది నేను వీడియోస్ అసలు అప్లోడ్ చేయలేదు. ఇంటికి వెళ్ళాను. అక్కడ నెట్ ప్రాబ్లంతో నేను వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం కుదరలేదు. ఇంకా అండ్ ఇప్పటి నుంచి రెగ్యులర్ గా అయితే కంపల్సరీగా వీడియోస్ అనేది వస్తూ ఉంటాయి. ఇంకా గ్యాప్ అయితే ఇవ్వను. ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ జస్ట్ అలా క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ పక్కనే ఆల్ అనే ఉంటుంది. ఆల్ అనేది క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సో నా వీడియోస్ ఏమీ మిస్ కాకుండా చూడొచ్చు. సో ఈ రోజు ఏంటంటే నా బ్లౌజ్ కలెక్షన్ అండి. సో నా దగ్గర ఉన్న కొన్ని బ్లౌజెస్ ని మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. ఇవి చాలా మంది అడిగారు, అక్క మీ బ్లౌజ్ కలెక్షన్ చూపించండి అని. సో వాళ్ళ రిక్వెస్ట్ మీద ఈరోజు బ్లౌజ్ కలెక్షన్ అనేది చేద్దాం అనుకుంటున్నాను. లైక్ కొన్ని ఉన్నాయండి, చాలా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాయి. ఇక్కడ ఎందుకులా అనేసి కొన్ని ఇక్కడ కొన్ని అక్కడ ఉంటాయి. ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా లగేజ్ అనేది ఎక్కువ అవుతుంది అనేసి కొన్ని అక్కడే పెట్టేసుకుంటాను. ఇప్పుడు నా దగ్గర ఉన్న కొన్ని కలెక్షన్ అయితే మీతో చూపిస్తాను. నేను ప్రతి బ్లౌజ్ కి నేను ఎక్కువ కాస్ట్ పెట్టనండి. చాలా నార్మల్ మన బడ్జెట్ లో, నా బడ్జెట్ లో నేను ఎంత పెట్టుకోవాలో అంతే పెట్టుకుంటాను. అది కూడా ఆ బడ్జెట్ లో కొంచెం డిఫరెంట్ గా డిజైన్ చేయించుకుంటాను. అంతేకాని నేను ఎక్కువ కాస్ట్ అయితే పెట్టనండి బ్లౌజెస్ కి. సో ఇంకా బ్లౌజెస్ అయితే చూసేద్దాం. ఫస్ట్ వన్ నా పెళ్లి బ్లౌజ్ అండి. ఇది బ్లౌజ్ అంతా ఇలా వస్తుందండి మగ్గం వర్క్ తో. నా శారీ రెడ్ కలర్ అండి, మెరూన్ కలర్ శారీ. సో బ్లౌజ్ అనేది ఇలా వచ్చింది. నేను వీటికి నాకు అక్కడ ఫుల్ హ్యాండ్స్ అనేది ఇష్టం లేదు. అందులో బాగుంటుందా బాగోలేదా అర్థం కాక ఫస్ట్ నేనైతే ఇలా చేయించుకున్నానండి. ఇంకా మ్యారేజ్ కి అయితే 3/4 ఎల్బో హ్యాండ్స్ అయితే పెట్టించలేదు. ఇలా సింపుల్ గా డిజైన్ చేయించుకున్నాను మెయిన్ శారీకి. వీటి బ్లౌజెస్ ఎక్కువ కాస్ట్ పెట్టి మనీ వేస్ట్ అండి. ఇప్పుడు నేను మ్యారేజ్ అయ్యి 3 years అయింది. ఒక్కసారి వేసుకున్నాను మ్యారేజ్ కి. తర్వాత ఇప్పటి వరకు ఆ శారీ అనేది వేసుకోలేదు. సో అందుకని కొంచెం ఆలోచించుకొని అయితే పెట్టుకోండి బ్లౌజెస్ కి మాత్రం మనీ అనేది. ఇది సెకండ్ వన్, చాలా సింపుల్ గా చేయించుకున్నాను. ఇది తరంబ్రాన్ శారీ అంటారు కదండి, దాని మీదకి బ్లౌజ్ చేయించుకున్నాను. సింపుల్ గా జస్ట్ ఇలా ఊరికే ఒక్క లైన్ వచ్చేలాగా ఊరికలా చేయించుకున్నాను. ఇంకెప్పుడు ఏదైనా శారీ మీదకి అవసరమైతే వేసుకుంటానండి, లేకపోతే లేదు. మ్యాక్స్ రెడ్ అంటే చాలా శారీస్ మీదకి యూజ్ అవుతుంది. నాకు ఎక్కువ హెవీగా కూడా ఇష్టం ఉండదు, అందుకే చాలా సింపుల్ గా చేయించుకున్నాను. అందులో తరంబ్రాన్ శారీ అనేసి అంత ఎక్కువ పెట్టలేదండి, సింపుల్ గా ఇలా చేయించుకున్నాను. సెకండ్ బ్లౌజ్ అనేది ఇది. నెక్స్ట్ ఇది నార్మల్ గా పార్టీ వేర్ శారీస్ లాగా అండి. ఇలా జస్ట్ ఇలా బోట్ నెక్ పెట్టించుకున్నాను. ఫుల్ కాలర్ ఇలా వస్తుంది, పైకి షార్ట్ హ్యాండ్స్ పెట్టించుకుని వెనుక రౌండ్ పెట్టించుకున్నాను. జస్ట్ ఇలా కింద పైన ఒక 2 బటన్స్ వస్తాయి. బ్యాక్ సైడ్ ఇక్కడ హుక్స్ వస్తాయండి. ఇది ఒక మోడల్ బోట్ నెక్ అండి. ఇప్పుడు చాలా ఫ్యాషన్ అయింది బోట్ నెక్ అనేది. ఇది రీసెంట్ గా అడిగారండి, అక్క బ్లౌజ్ బాగుంది ఎక్కడ స్టిచ్ చేయించారు అనేసి. చాలా సింపుల్ గా పెట్టించానండి, హెవీగా కూడా లేదు. జస్ట్ బోట్ నెక్ పెట్టించాను. ఇలా కింద ఫ్రిల్స్, ఇలా చిన్న ఫ్రిల్స్ వచ్చేలా పెట్టించుకున్నాను. బ్యాక్ సైడ్ అయితే ఇలా అండి బటన్స్, ఇలా బటన్స్ పెట్టారు. శారీ ఏదైతే వచ్చిందో దానికి మ్యాచింగ్ బటన్స్ పెట్టారు, జస్ట్ అంతే. వెనుక క్లోజ్డ్ లాగా. ఫ్రంట్ అయితే ఇలా వస్తుంది. చాలా సింపుల్ గా పెట్టించుకున్నాను. సిటీస్ లో కంటే విలేజెస్ లోనే ఇప్పుడు అంటే నేను ఎక్కువ మ్యాక్స్ మమ్మీ వాళ్ళ ఇంట్లోనే అక్కడే కుట్టించుకుంటానండి. ఇక్కడ మ్యాక్స్ చాలా తక్కువ, ఏదో 1-2 అర్జెంట్ అయితే తప్ప హైదరాబాద్ లో ఇవ్వను, మ్యాక్స్ అక్కడే కుట్టించుకుంటాను. సో ఇది ఇంకొక బ్లౌజ్ అండి. జస్ట్ సింపుల్ గా ఇలా ఎల్బో హ్యాండ్స్ పెట్టించుకున్నాను. కింద డీప్ ఇచ్చాను.
నార్మల్ అండి. ఇది జస్ట్ ఇలా సింపుల్ గా డీప్ ఇచ్చుకున్న వెనుక చాలా బాగుంటుందండి. లుక్ అనేది బాగుంటుంది, అంత హెవీగా అక్కర్లేదు బ్లౌజెస్ అనేది. జస్ట్ ఏదైనా బోట్ నెక్ పెట్టించుకుని వెనక సింపుల్ గా డీప్ పెట్టించుకుని చాలా బాగుంటుంది. మ్యాక్స్ బోట్ నెక్కే ఉంటుందండి. ఇది ఇంకొక బ్లౌజ్, రీసెంట్ గా కూడా ఒక వీడియోలో వేసుకున్నానండి. ఇది కూడా వెనక మరి బోట్ అంటే ఇలా వస్తుందండి, పైకి మరి నెక్ కి కాదు, కొంచెం కిందకి ఇలా వస్తుంది ఈ బోట్ అనేది. జస్ట్ దీనికి ఎల్బో హ్యాండ్స్ అనేది వేయించుకున్నాను. ఇది శారీలో నార్మల్గా అయితే బ్లౌజ్ అంతా ఇది. నేను మొత్తం ఇదే అయితే కొంచెం లుక్ అనేది బాగుండదు అనేసి నేను పైన ఇది వేయించుకున్నానండి. ఇలా ప్యాంచ్ టైప్ లో బ్లౌజ్ కి ఇదంతా శారీలో కొంచెం పార్ట్ తీసేసుకొని ఇక్కడ వేయించుకున్నాను. సో కొంచెం దీనికంటే లుక్ అనేది ఇలా బాగుంటుంది అనేసి ఇలా వేయించుకున్నాను. వెనకైతే ఇలా జస్ట్ ఇలా నార్మల్ గా వచ్చిందండి. ఇది ఇంకొక బ్లౌజ్. ఇది నా రఫుల్ శారీ అండి, ఒక రఫుల్ శారీ ఉంది, సో దాని మీద బ్లౌజ్ ఇది. జస్ట్ దీనికి కూడా ఏం లేదండి, ఊరికే ఫ్రిల్స్ రఫుల్ ఎలా వచ్చిందో దాంట్లో కొంచెం పార్ట్ తీసుకుని ఇలా ఫ్రిల్స్ పెట్టించాను. నాకు శారీ బ్లౌజ్ లో అయితే ఇలా ఫ్రిల్స్ రాలేదండి, నేను శారీలో కట్ చేపించి ఇలా ఫ్రిల్స్ పెట్టించుకున్నాను సపరేట్ గా. సేమ్ ఫ్రంట్ కూడా బోట్ నెక్ పెట్టించాను, జస్ట్ ఎల్బో హ్యాండ్స్ పెట్టించి ఫ్రిల్స్ పెట్టించాను. వెనక దీనికి రౌండ్ వచ్చిందండి, ఇలా పైన బటన్స్ అనేది వచ్చాయి, ఇలా రౌండ్ నెక్ అయితే వచ్చింది. రౌండ్ కాదు, ఇలా జస్ట్ ఓవెల్ షేప్ అంటారు కదండి, ఆ ఓవెల్ షేప్ అనేది వచ్చింది. ఇందాక బ్లాక్ దానికి రౌండ్ అండి, ఇది జస్ట్ ఓవెల్ షేప్ ఇలా వస్తుంది. దీనికి నేను కొంచెం ఇలా శారీలోనే ఇలా పార్ట్ తీసుకున్నానండి, అంటే బెల్ట్ టైప్ లో బాగుంటుంది అనేసి ఇలా పెట్టుకుంటే శారీ మీదకి చిన్న బార్డర్ వస్తే దాన్ని ఇలా కట్ చేపించి బెల్ట్ లా చేయించుకున్నాను. జస్ట్ ఇక్కడ కొంచెం బటన్స్ ఇప్పించేసుకుని ఇలా పెట్టించుకున్నానండి. అంటే రఫుల్ శారీకి కొంచెం బెల్ట్ పెట్టుకుంటే బాగుంటుంది అనేసి సపరేట్ గా కొనకుండా నేను శారీలోనే బార్డర్ తీసానండి, బార్డర్ తీపిచ్చి ఇలా డిజైన్ చేయించుకున్నాను. ఇది బెల్ట్, దాని మీదకి ఆ శారీ మీదకి బెల్ట్ అనేది చేయించుకున్నాను. నెక్స్ట్ ఇదండి నా డిజైనర్ వేర్ శారీ. ఇది శారీ అంతా వైలెట్ అండి, దీనికి కాంట్రాస్ట్ వచ్చింది బ్లాక్. జస్ట్ ఇలా మిర్రర్ వర్క్ ఇప్పించుకున్నాను. నేను ఇది బయట ఏమీ చేయించలేదండి, శారీ బ్లౌజే అలా వచ్చింది. జస్ట్ నేను వెనక డీప్ ఇప్పించి జస్ట్ ఇలా ఫ్రంట్ నార్మల్ పెట్టించాను, వెనక డీప్ అనేది ఇచ్చాను. సింపుల్ గా అండి, షార్ట్ హ్యాండ్స్, సింపుల్ గా నీట్ గా ఉంటుంది, డిగ్నిటీగా ఉంటుంది. ఇలా మరి ఓవర్ గా అయితే బాగోదు, ఇలాంటివి కొంచెం సింపుల్ గా చేయించుకుంటేనే బాగుంటుంది. నెక్స్ట్ ఇది ఇంకొక మగ్గం వర్క్ అండి, హాఫ్ శారీ మీద ఇది నాది. ఇప్పుడు మగ్గం వర్క్ అంటే కంప్యూటర్ బ్లౌజెస్ అనేది కాస్ట్ తక్కువ, లుక్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు చాలా మంది అవే ప్రిఫర్ చేస్తున్నారు. సో నెక్స్ట్ వన్ అయితే ఇది నా హాఫ్ శారీ మీదండి. సో జస్ట్ ఇలా సింపుల్ గా వేయించుకున్నాను మగ్గం వర్క్ అనేది. షార్ట్ హ్యాండ్స్ అన్ని షార్ట్ హ్యాండ్స్ అండి మగ్గం వర్క్ అనేది. ఫ్రంట్ అయితే ఇలా వస్తుంది. జస్ట్ ఇది నా హాఫ్ శారీ మీద బ్లౌజ్. నెక్స్ట్ వన్ ఇది నేను ఆల్రెడీ చూపించానండి, నేను మీషోలో తీసుకున్నాను ఈ బ్లౌజ్ అనేది. ఆల్రెడీ శారీ మీద కూడా వేసుకున్నాను, పక్కనే పిక్ యాడ్ చేస్తున్నా, ఎలా ఉందో చూడండి. డైలీ వేర్ కనే కాదండి, కొంచెం పార్టీ వేర్ శారీస్ మీదకైనా బాగుంది. ఇది బనియన్ క్లాత్ అయినా కూడా చాలా బాగుందండి. ఇది చూడ్డానికి ఇలా ఫ్లోరల్ లాగా వచ్చింది
నీట్ గా కనిపిస్తుందో లేదో అర్థం కావట్లేదు మీకు. సో ఇలా అయితే వస్తుంది, కాలర్ వస్తుందండి. ఇది వెనుక జస్ట్ బటన్స్ ఏమి ఉండవండి, మనం పైనుంచి వేసేసుకోవడమే. ఇది ఎలాస్టిక్, సో కొంచెం ఏ సైజ్ వాళ్ళకైనా యూజ్ అవుతుంది. నేనైతే 32 సైజ్ అనేది పెట్టుకున్నాను. సైజెస్ ఉంటాయండి, మనకి ఏ సైజ్ కావాలో ఆ సైజ్ ప్రిఫర్ చేసుకోవచ్చు. ఇలా నీట్ గా ఉందండి. బనియన్ క్లాత్ అంటే ఏదో అంటే చూడ్డానికి బాగోదు అలా ఏం లేదండి, చాలా బాగుంది. వేసుకుంటే కూడా పార్టీ వేర్ శారీస్ మీద కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీషోలో ఉన్నాయండి, ఇవి ట్రై చేయండి. కావాలంటే మేము డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను కోడ్స్ అనేవి, ఒకసారి చెక్ చేయండి. ఇది మొన్న వేసుకున్న శారీ అండి, రీసెంట్ గానే పెట్టాను. ప్లెయిన్ శారీ ఇది. దీనికి జస్ట్ బోట్ నెక్ పెట్టించి, ఇందాక చిన్న ఓవెల్ కదా అండి, ఇది కొంచెం పెద్దగా సేమ్ షార్ట్ హ్యాండ్స్ పెట్టించాను. దీనికి ఇలా బోట్ పెట్టించానండి. బోట్ అనేది నీట్ గా ఉంటుందండి, కరెక్ట్ గా పైకి ఉంటుంది కాబట్టి మనకు కంఫర్ట్ గా కూడా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఎవరైనా ఇంకా ట్రై చేయకపోతే ఎవరైనా ఒకసారి ఒక్క బ్లౌజ్ అనేది స్టిచ్ చేయించుకొని ట్రై చేసి చూడండి, బాగుంటుంది. నెక్స్ట్ వన్ ఇది ఇంకొకటి అండి. శారీ అనేది స్కై బ్లూ కలర్. నేను బయట లేస్ అనేది తెచ్చుకొని ఇలా చేయించుకున్నాను, జస్ట్ సింపుల్ గా అలా. ఇది బార్డర్ అయితే శారీలోనే బార్డర్ వచ్చిందండి. సో ఇలా బార్డర్ అయితే హ్యాండ్స్ కి ఇలా వేయించాను. ఇదైతే మొత్తం బయట నుంచి కొనుక్కొని ఇది వేయించుకున్నానండి. ఓన్లీ ప్లెయిన్ అయితే బాగోదు అనేసి దీనికి మ్యాచింగ్ అనేసి ఇది తీసుకొని ఇలా వేయించాను. ఫ్రంట్ అయితే నార్మల్ గా అండి. ఇవి ప్యాచెస్ ఇవి అనేది బయట చాలా తక్కువ కాస్ట్ లో కూడా దొరుకుతాయండి, తక్కువ కాస్ట్ లోనే ఉంటాయి ఇవి. ఇవి చేయించుకున్న మనకి చూడడానికి కొంచెం హైలైట్ గా కనిపిస్తాయి. తక్కువ కాస్ట్, చూడడానికి లుక్ కూడా చాలా బాగుంటుంది. బయట ఉంటాయి ఇలాంటివి, అడిగితే ప్యాచెస్ ఇవి అడిగితే ఉంటాయి. సో ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ వన్ ఇంకొక హాఫ్ సారీ మీద బ్లౌజ్ అండి. ఇది ఎల్బో కూడా కాదు, 3/4 హ్యాండ్స్ అండి. ఇది 3/4 హ్యాండ్ పెట్టించాను. ఇది నా ఫస్ట్ బ్లౌజ్ అండి. మ్యారేజ్ కి ముందు పప్పన్నం అంటారు కదా, మా సైడ్ అబ్బాయి వాళ్ళు వస్తారు ఫస్ట్ చూసుకోవడానికి. సో అప్పుడు దానికోసమని తీసుకున్నాను. ఫస్ట్ బ్లౌజ్ నాది. జస్ట్ ఫ్రంట్ అయితే ఇలా వచ్చిందండి. ఇది శారీ అంటే బ్లౌజ్ ఇలా వచ్చింది, నేను ఏదైతే చేయించలేదు, బ్లౌజ్ ఇలా వచ్చింది. వెనుక జస్ట్ డీప్ పెట్టించాను అంతే. థ్రెడ్స్ ఏమైనా లూజ్ ఉంటే కొంచెం కంఫర్ట్ గా ఉండడానికి థ్రెడ్స్ పెట్టించాను. ఫ్రంట్ అయితే ఇది. నెక్స్ట్ వన్ ఇది కొంచెం ఉప్పాన పట్టు అలా అంటారు కదా, దాంట్లో కొంచెం కాటన్ మిక్స్ అయ్యి ఉంటుంది. దానికి అంత హెవీ ఏం అక్కర్లేదనేసి నేను నార్మల్ గా చేయించుకున్నాను. ఇలా జస్ట్ చిప్స్ టైప్ లో ఉంటాయండి, ఇవి చిప్స్ అంటారంట నేమ్. చిప్స్ టైప్ లో ఇప్పించి ఇలా. శారీ అనేది గ్రీన్ అండి, సో శారీ అనేది గ్రీన్, సో అందుకని జస్ట్ ఇలా చిప్స్ టైప్ లో బ్యాక్ అంతా డీప్ పెట్టించి ఇలా ఇచ్చారు. ఫ్రంట్ జస్ట్ ఇలా హ్యాండ్స్ కి ఇలా గ్రీన్ పెట్టించుకొని సింపుల్ గా ఇలా పెట్టించానండి. ఇది ఒకటి. ఇది ఇంకొకటి అండి, ఇంకో బోట్ నెక్. సేమ్ బోట్ నెక్, వెనక అనేది జస్ట్ ఇలా వస్తుంది, పైనుంచి అన్ని బటన్స్ వస్తాయి. ఓన్లీ క్లోజ్డ్, దీనికి మోడల్ ఏం లేదు, జస్ట్ వెనకంతా క్లోజ్డ్ గా ఉంటుంది అంతే బ్లౌజ్ అనేది. షార్ట్ హ్యాండ్స్, జస్ట్ పైపింగ్ ఇచ్చేసి సింపుల్ గా ఇలా చేయించాను. ఇది ఇంకొకటి అండి, ఇది కొంచెం పట్టు శారీ మీదకి అనేసి
జస్ట్ ఊరికే ఇలా చేయించాను. నేను దీనికి మగ్గం వర్క్ అనేది వేయించలేదు, వ్రతం కోసం అనేసి తీసుకున్నానండి ఈసారి. అందుకని జస్ట్ ఇలా మోడల్ పెట్టించాను. ఫ్రంట్ ఇలా వస్తుంది, వెనక డీపే అండి, డీపే పెట్టించాను వెనక. మ్యాక్స్ కాదండి, 100% అన్ని డీపే ఉంటుంది, లేకపోతే బోట్ నెక్ సర్కిల్ అవే ఉంటాయి. ఇంకా లాస్ట్ వన్ అండి, లాస్ట్ బట్ నాట్, ఇది కూడా నేను మీషోలో తీసుకున్నాను. సేమ్ దాంతోపాటు ఆ రెడ్ బ్లౌజ్ చూసారు కదా అండి, సేమ్ అలాగే, బట్ ఇది నార్మల్గా హ్యాండ్స్ వర్కే వస్తుంది. వెనక ఇలా వస్తుందండి, ఫ్రంట్ రాలేదు, ఇది వెనక వస్తుంది. మనకు కావాలంటే ఫ్రంట్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే బ్యాక్ అయినా వేసుకోవచ్చు అండి, ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. ఇది కూడా సేమ్ ఎలాస్టిక్. ఇది కాస్ట్ కూడా తక్కువ అండి, నాకు 180 200 పడింది దీని కాస్ట్ అయితే. సో బ్లౌజ్ ఎంత అయితే ఇది దేని మీదకైనా బాగుంటుందండి. బనియన్ క్లాత్ అనేది మళ్ళీ చెప్తున్నాను, బనియన్ క్లాత్ అంటే మరి అసహ్యంగా ఉంటుంది అలా ఏం లేదు, చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా 180 కాబట్టి కాస్ట్ ఒకసారి ట్రై చేసి అయితే చూడండి, మీషోలో ఉన్నాయి ఇదైతే. ఇంకా లాస్ట్ వన్ అండి, వీడియో లాగ్ అవుతుంది చాలా, సో అందుకనేసి ఇంకా ఇదే లాస్ట్ వన్ చూపిస్తున్నాను. ఈసారి మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మిగిలిన బ్లౌజెస్ అన్ని చూపిస్తాను. ఇది జస్ట్ అండి డీప్ పెట్టించి చిప్స్ పెట్టించాను, ఫ్రిల్స్ లాగా చిన్నది అంతే. ఇవే అండి నా దగ్గర ఉన్న కొన్ని కలెక్షన్ మాత్రమే బ్లౌజెస్ అనేవి. చాలా బ్లౌజెస్ అనేది మీకు నచ్చాయనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.